నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని బీవీఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో సావిత్రిబాయి పులే జయంతి సభను అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా టీచర్ కలువాయి రత్నమణి, ఉపాధ్యాయులు మరియు ఏడీపీఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజమాల ప్రసాద్ మాట్లాడుతూ, మొట్టమొదట పాఠశాలను ఏర్పాటు చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే అని, అట్టడుగు వర్గాల్లో జ్ఞానాన్ని నింపడం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పులే అని అన్నారు. చదువుకునేదానికి అవకాశం కల్పించింది. ఆ చదువుకున్న దాంతో ప్రోత్సాహం కల్పించింది. బిడ్డను 1818లో మహారాష్ట్రలో పేష్వాల కాలం పరిపాలనలో ఉన్నప్పుడు సాంఘిక దురాచారాలు, అణచివేతలు, చాలా దురాచారం నడుస్తున్న కాలంలో సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్రలో జన్మించారు. ఆమె చిన్న వయసులోనే 9 సంవత్సరాలకే ఆమెకు వివాహం అవడం జరిగింది. ఆయన భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన సామాజిక ఉద్యమకారుడుగా అనేక సంఘ సంస్కరణ చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన పట్టం మీదకి వచ్చే నాటికి భారతదేశంలో ఏ స్త్రీ కూడా చదువు లేదు. భారతదేశంలో చదువు అనేది అది కొంతమందికే ఉండింది. అందులో మహిళలకు చదువు నిరాకరించబడి చదువుకు దూరంగా ఉన్నటువంటి కాలంలో జ్యోతిరావు పూలే గారు ఆయన చదువుకొని ఆ చదువుని తన సతీమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారికి ఆయన మొదటి గురువుగా ఉండి ఆమెని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది భారతదేశంలో మొత్తం మహిళలందరూ కూడా ఆదర్శవంతమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మహిళకు ఆయన విద్యను అందించి ఆమెని మొట్టమొదటిసారిగా 1848లో ఆమెని ఉపాధ్యాయులుగా తయారు చేసి స్త్రీలకు పాఠశాలలు పెట్టించి ఆమెను ఉపాధ్యాయురాలుగా చేశారు. ఆమె తన సన్నిహితురాలైనటువంటి స్నేహితురాలైనటువంటి ఫాతిమా షేక్ అని ఇంకొక మహిళను తయారు చేసి ఆమె వాళ్ళిద్దరూ మొట్టమొదటిసారికి మహిళలుగా ఉపాధ్యాయులుగా తయారయ్యి ఈ సమాజంలో ఉన్నటువంటి బాలికలకు చదువు చెప్పడం ప్రారంభించారు. అప్పటి వరకు ఈ దేశంలో మహిళలకు చదువు లేదు. ఇది ఒక భారతదేశం యొక్క గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం. అక్కడి నుంచి ఈ చదువుకు నిరాకరించిన బాలికల కోసం వాళ్ళు మహారాష్ట్రలో ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడ ఊరికి దూరంగా అణచివేతలకు గురవుతున్నటువంటి బాలికల కోసం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అప్పట్లో మహాత్ములు మామూలైన వాళ్ళని దగ్గర తీసుకొని దత్తత తీసుకొని వాళ్లకు ప్రత్యేకమైన పాఠశాలలు పెట్టించి అన్నదాన వర్గాల్లో ఆశాదీపాలు చికిత్సినటువంటి గొప్ప మహనీయురాలు, సాంఘిక సంస్కర్త మన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. ఆమె ఒక చదువు చెప్పడమే కాకుండా అప్పటికే ఆ సమాజంలో ఉన్నటువంటి బాల్య వివాహాలు లేదా సతీ సహగమనాలు, భర్త చనిపోతే విధవరాలైతే ఆ స్త్రీకు పెట్టేటువంటి హింసల నుండి వాళ్ళని బయట పెట్టడం కోసం ఆమె సొంతంగా ఒంటరి మహిళలైనటువంటి వాళ్ళ కోసం ఆమె ఒక అనాథాలయాన్ని స్థాపించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పురుష అహంకారం చేత పురుషుల చేత పీడించబడి ఈ సమాజంలో దుర్భర జీవితాన్ని గడిపిస్తున్నారో ఆ మహిళలందరినీ చేర తీసుకొని వాళ్ళకు చదువు చెప్పి వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళ కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆనాడే మహిళల కోసం ఆమె తన దళాన్ని ఇప్పి తన జీవితాన్ని మొత్తం మహిళల కోసమే అర్పించినటువంటి గొప్ప సాంఘిక సంస్కర్త, మహిళ ఉద్ధారకురాలు మన సావిత్రిబాయి పూలే గారు.